హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా ఇది చూస్తున్నారు కదా, ఇది పైప్ రోలింగ్ స్టాండ్ అంటారు. అంటే మామూలుగా హోస్ పైపు, మీరు స్ప్రే పైప్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే పైపు మామూలుగా ఎత్తుకోపోవడానికి లేదంటే చుట్టుకోవడానికి లేదా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకుపోవడానికి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి కదా, అలాంటి ఛాలెంజెస్ని అవాయిడ్ చేయడానికి, అలాంటి ఛాలెంజెస్ రెడ్యూస్ చేయడానికి ఇలాంటి టూల్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఉన్న డౌట్స్ ఏమి అంటే, ఇది తిప్పేటప్పుడు ఈ స్ప్రేయర్ కూడా తిరుగుతుందా అనే ఒక సింపుల్ డౌట్ అంతే. సో ఇది తిప్పేటప్పుడు మన దగ్గర ఉండే టూలు, ఇది తిప్పేటప్పుడు ఖచ్చితంగా స్ప్రేయర్ అయితే తిరగదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక కనెక్టర్ అనేది ఇచ్చింటాము. ఈ కనెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ స్ప్రేయర్ కు దీనికి రొటేట్ అవ్వడానికి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ పైపుని మాత్రమే తిప్పుతుంది, కానీ ఈ మెయిన్ పైప్ ని తిప్పదు. ఓకే, మనం బ్యాటరీ స్ప్రేయర్ కనెక్ట్ చేసాము, ఏ స్ప్రేయర్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పైప్ రోలింగ్ స్టాండ్ 100 మీటర్స్ వరకు, అంటే అప్ టు 300 ఫీట్స్ అప్రాక్సిమేట్లీ చుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిలీజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా రిలీజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ చుట్టుకోవడం చూద్దాము. చూడండి, ఈ విధంగా ఈజీగా చుట్టుకోవచ్చు. అలాగే రిలీజ్ చేయడం కూడా అంతే. ఊరినే ఇది లాక్కుంటూ పోతే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా లాక్కుంటూ పోతే ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా రొటేట్ అవుతుంది. సో చుట్టడం కూడా ఈజీ, లాగడం కూడా ఈజీ. ఓన్లీ థింగ్ ఈజ్, మీరు దీనిపైన, ఈ స్టాండ్ పైన ఏదైనా బరువు పెట్టండి. ఎందుకంటే మనం ఫోర్స్గా లాగినప్పుడు ఇది పడిపోయే అవకాశం ఉంటుంది. ఫోర్స్గా లాగొద్దండి. ఒకవేళ ఫోర్స్గా లాగాలనుకున్నా కూడా ఇక్కడ ఏదైనా ఒకటి రాయి పెట్టినా, లేదంటే ఏదైనా బరువు పెట్టినా, లేదు అన్నా ఏదైనా ఒక ఐరన్ ప్లేట్ వెల్డింగ్ చేపించేసినా ఇది దృఢంగా ఇట్లా కూర్చుంటుంది. ఓకే, సో ఇది మేము తయారు చేసిండే కాన్సెప్ట్ ఏమి అంటే, లైట్ వెయిట్ ఉండాలి, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయాలి, అసెంబుల్ చేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా పీసులుగా తీసేయచ్చు మనకు అవసరం లేనప్పుడు. అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా అలాగే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా వీడియోస్ మనం చూపించాము ఆల్రెడీ, ఎలా అసెంబుల్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుందని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదే ఫస్ట్ వీడియో. ఓకే, హోప్ మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. 100 మీటర్స్ వరకు మనము ఈ పైప్ స్టాండ్తో అయితే చుట్టొచ్చు. చాలా ఈజీ చుట్టడం, తీసేయడం కూడా చాలా ఈజీ. ఓకే, చూడండి, ఇక్కడ కనెక్ట్ ఉండేదాని నుంచి ఈ పైప్ అనేది మీకు రొటేషన్లో హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ రొటేషన్ అవుతా ఉంది, అయినా కూడా అక్కడ మీకు స్ప్రేయర్ అయితే డ్యామేజ్ కావట్లేదు. ఓకే, సో ఇది నేను ఒక శాంపుల్గా కొంచెం పీస్ కట్ చేసి మీకు చూపించాలనుకున్నా, అందుకే చూపిస్తున్నా. సో మన దగ్గర ఇది దొరుకుతుంది, ఇన్ కేస్ మీకు కావాలంటే తీసుకోండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏదైనా ఈ వీడియో తరపున ఏదైనా డౌట్స్ ఉన్నా, ఈ ప్రోడక్ట్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.